12వ వచనం చూద్దాం. ఇర్మియా 29వ అధ్యాయము 12వ వచనం. 12 మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురే అని నేను మీ మనవిని ఆలకించును. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన కోసమే కదా 52 రోజులు చేస్తారా, వీళ్ళు మిస్ అవుతారా, మరి ఇట్లా ఏంటి అని వెయిట్ చేసిన ఆ టైం అంతటిని కూడా నిజంగా అందరు చాలా మంది, మనకి ఇంతమంది కనిపిస్తుంది కానీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రాలేకపోయారు. దూరం దూరం కూడా ఈ ఎండకు కూడా కొంచెం చాలా అందరు భయపడుతూ రాలేకపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకటే అడుగుతుండు, ప్రార్థన చేస్తారా నా కోసం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఏమంటుండు, నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురే అని నేను మీ మనవి ఆలకించును. దేవుడికి స్తోత్రం. ఆలకిస్తా చేయండి అంటలేదు, ఆలకించేసి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికంట? ప్రార్థన చేసే వాళ్ళకి, విజ్ఞాపన చేసే వాళ్ళకి, దేవునితో నడిచే వాళ్ళకి, దేవుడి దగ్గర కూర్చునే వాళ్ళకట. దేవునికి స్తోత్రం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుడికి మహిమ కలుగుతాక. 100% కనుగొంటుంది. ఎందుకంటే మనం చేస్తున్న ప్రార్థన, విజ్ఞాపన, చారిటీ కదా, సహాయాలు, త్యాగము. క్రైస్తవ జీవితం అంటేనే ఒక మంచి త్యాగం. దేవుడికి స్తోత్రం. మనకి ఏమున్నా లేకున్నా మనం ఒకటి ఏమనుకుంటాం అంటే తీసుకుపోయి, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్. దేవుడికి మహిమ కలుగుందాక. ఇక్కడ దేవుడు భూమి మీదికి వచ్చినప్పుడు అంటే 1 టైం వచ్చిపోయిండు కదా, ఒకసారి వచ్చిపోయిండు. సెకండ్ టైం, సెకండ్ కమింగ్ కదా, అది రహస్యంగా ఉంటుంది. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, సంఘంకి కూడా తెలియదు. వస్తాడు. వచ్చిన తర్వాత దేవుడికి మహిమ కలుగుందాక మనం అందరం ఆయనతో ఎత్తపడతాం.